నా చిన్నతనంలో అయితే మా అమ్మమ్మ పొద్దున్నే లేసి పాలు తీసేసి 4 బర్రెలు పాలు తీసేసి అప్పుడైతే 6 గంటలకు పాలు పోయడానికి వెళ్తుందండి. 11 గంటలకు వస్తుంది. ఆ పాలు అంటే ఇంటి దగ్గర నుంచి టౌన్కి 4 కిలోమీటర్లు. ఆ 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి పాలన్నీ పోసేసి అక్కడ టిఫిన్ సెంటర్లో కానీ ఐఓర్లకైనా టీచర్లకైనా అందరికి పోస్తుంది. అక్కడ టిఫిన్ సెంటర్లో ఏంటంటే ఇదిగో కొండమ్మ టిఫిన్ తిందురా అంటే అని మళ్ళీ తింటానయ్యా అని చెప్పేసి ఆ టిఫిన్ కట్టించుకొని వచ్చి అవును నాకు ఇస్తుంది అనమాట. నాకంటే నేను స్కూల్లో ఉంటాను కదా ఆ టైంకి. నేను గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళేదాన్ని, మా అమ్మమ్మ దగ్గర పెరిగాను అనమాట. అయితే మా అమ్మమ్మ అయ్యోరు మా మనవరాలని పంపించండి అయ్యా అంటే ఏం కొండమ్మ మళ్ళీ మీ మనవరాలకి టిఫిన్ తీసుకొచ్చావా అని చెప్పేవాళ్ళు అనమాట. అవునయ్యా అని చెప్తే ఇదిగో మీ మా అమ్మమ్మ పిలుస్తా చెప్తే వెళ్ళేసి మా అమ్మమ్మ అప్పుడు దోశలు బోండాలు తీసుకొచ్చేదండి. నేను చిన్నప్పుడు తిన్న దోశలు బోండాలు 15 ఏళ్ళ క్రితము ఆ టేస్ట్ అనేది నాకు ఇప్పటికీ అనిపిదండి. అంటే ఇప్పుడు టేస్ట్ బాగుంది కానీ అప్పుడు మా అమ్మమ్మ ప్రేమగా తెచ్చి నా కోసం ఇవ్వడం, అందులోనూ స్కూల్లో వచ్చి మా మనవరాలను పంపించయ్యా బయటికి కొంచెం అని చెప్పి అలా ప్రేమగా తినమ్మా అని చెప్పి ఇవ్వడం, అది నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఆ దోశలు ఆ బోండాలు ఎంత బాగుండాయంటే ఇప్పుడు రోజుల్లో అయితే రోజు టిఫిన్ చేసుకుంటాం కానీ అప్పుడు రోజులు అనుకో ఎప్పుడో పెద్ద పండగకి సంక్రాంతికి అలాగే చేసుకుంటాం అనమాట. మా అమ్మ చెప్పేది మీలాగా మాకు రోజు టిఫిన్లు దోశలు ఏమి ఉండేవి కాదమ్మా, సంక్రాంతి పండగ వచ్చేదాకా ఆ దోశలు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం అని చెప్పేదనమాట. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ వేయచ్చు కదా.